హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు నేను ఒక ఫుల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చానమాట. ఇది ఇంకా పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి గోయింగ్ హోమ్ టౌన్ అనమాట. ఇంకా మేము నైట్ 7కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా మా కిడ్స్ వచ్చేసి ఇట్లా కలర్ రచరచ చేసేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మాకు అంతా రెయిన్ ఉంది. చూసారంటే మీరు ఇక్కడ పొగలాగా వస్తుంది గమనిస్తే. నేల మీద వేడి ఉంటుంది కదా, వర్షం పడగానే ఆ చలికి ఆ చల్లదనానికి పొగలాగా ఆవిరి వస్తుంది బయటికి. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా జర్నీ సాగిపోయింది అనమాట రెయిన్లో, ప్రశాంతంగా చల్లగా. ఇది వచ్చేసి ఇంకా వచ్చింది అంటే ఇంకా మాకు ఊరు ఎంటర్ అయినట్లే అనమాట. ఊరికి 4 సైడ్స్ 4 వేస్ ఉంటాయి. మేము 1 వే నుంచి ఇలా వచ్చామన్నమాట. ఈ లైట్స్ కూడా రీసెంట్గానే ఫిక్స్ చేయించారు, బాగున్నాయి, కొంచెం అందంగా ఉన్నాయి. ఇంకా వస్తూనే ఇంకా మా కాలేజ్ గురించి ఇలా అన్నీ చర్చించుకుంటూ ఇలా వచ్చేసామన్నమాట. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుంటే ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ కూడా ఉంటుంది. దీన్ని యూటర్న్ చేసుకొని స్ట్రైట్ వెళ్తే డెడ్ ఎండ్కి మా హౌస్ అనమాట. మా హౌస్ వచ్చేసి ఊరికి కొంచెం ఎండింగ్ అనే అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళామంటే హౌస్ వస్తుందన్నమాట బ్రిడ్జ్ దగ్గర నుంచి. ఇంకా ఇదే మా హౌస్, మా కాలనీ వచ్చేసింది. ఈ బయట వచ్చేసి వినాయకుడు టెంపుల్ ఉంటుంది, ఎండింగ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అంటే కొంచెం టైట్గానే ఉంటుంది, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, స్నాచింగ్స్ అవి. సెక్యూరిటీ కొంచెం టైట్గానే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇంకా అందరికీ తెలిసిందే కదా, కంపల్సరీగా క్రౌడ్ ఎక్కువ ఉంటారు, అవుటర్స్ వస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలనేసి వాళ్ళు కొంచెం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని కానీ పంపరు ఏ హౌస్కి అలాంటివన్నీ. ఇంక ఇలా 5 స్ట్రీట్స్ ఉంటాయి, మాది ఫస్ట్ స్ట్రీటే అనమాట, లెఫ్ట్ సైడ్ లాస్ట్ హౌస్. కొంచెం ఇక్కడంతా క్లమ్జీగా ఉంటుంది, ఎందుకు అంటే కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, సెకండ్ ఫ్లోర్ హౌసెస్. కొంచెం గందరగోళంగా ఉంటుంది. మా ఇంటి పక్కన కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలా ఉందన్నమాట. బట్ ఓవరాల్గా అయితే కాలనీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చెట్లు చాలా ఎక్కువ అనమాట, చల్లగా ఉంటుంది. లీవ్స్ కూడా ఇంకా ఎక్కువ రాలి పడతాయి కదా, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ 2 కార్స్ మధ్యలో దూరేసి అట్లా మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే ఇంకా లగేజ్ చాలా ఉంది, ఇంకా దూర్చక తప్పలేదు. ఇంకా మేము వచ్చరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి నైట్కి అలా కొన్ని మాట్లాడుకొని అలా డిన్నర్ చేసేసి పడుకునేసామన్నమాట. అలా డే 1 అయిపోయింది. ఇది డే 2 వచ్చేసి ఇంకా ఇలా అంకురార్పణ అని జరిగిందనమాట. అంటే ఒక పుట్టమన్ను తెచ్చి అక్కడ ఒక అమ్మవారిలాగా తయారు చేసి, అది భూదేవి అనమాట, అలా చీర కట్టి అలా రెడీ చేస్తారు. నవధాన్యాలు మొలకలు తెప్పించి అలా అందులో వేస్తారనమాట. ఈ 9 డేస్ అవి నీళ్లు చల్లుతూ ఉంటారు. మనం భూదేవికి దండం పెట్టుకోవడం అనమాట. ఈ బ్రహ్మోత్సవాలు అనేవి చాలా ఇబ్బందులు ఏమీ లేకుండా మంచిగా జరగాలి అనేసి అలా దండం పెట్టుకోవడం అనమాట. అలా పూజారి వాళ్ళు చేస్తారు. 9 డేస్ తర్వాత అవి ఎంత బాగా మొలకలు వస్తే ఈ ఈవెంట్ అనేది అంత గ్రాండ్గా సక్సెస్ అయినట్లు మీనింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే నేను ఊరికే మీకు ఇలా చూపిద్దామనేసి మొత్తం ఇలా షూట్ చేసుకుంటూ వచ్చాను. నేను వచ్చిన టైంలో టెంపుల్ క్లోజ్ చేసింది, ఊరికి బయట నుంచి మీకు చూపిస్తున్నాను అనమాట. వన్ డే నేను లోపల కూడా క్లియర్గా మీకు వ్యూ చూపిస్తాను. ఇది స్ట్రైట్గా సెంటర్లోకి టెంపుల్ ఉంటుంది, ఇది మెయిన్ ద్వారము. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళామంటే ఇక్కడ రోజు డైలీ దేవుణ్ణి దీని మీద ఊరేగిస్తారు, ప్రతి స్ట్రీట్కి కూడాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఊరికే ఇది మనకి చెట్లు వచ్చేసి మొత్తం ఈ పూలే మనకి దేవుడికి మాలలు కానీ డైలీ పూజకి ఇవన్నీ ఈ పూలే వాడతారు. ఫుల్గా ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి తిరుమల శ్రీవారి పుష్కరిణి ఎలా ఉంటుందో ఇక్కడ కోనేరు అనమాట. ఇక్కడ క్లీనింగ్ జరుగుతూ ఉంది. రేపు నెక్స్ట్ చక్ర స్నానం ఉంది, లాస్ట్ డే. దానికోసం క్లీన్ చేస్తూ ఉన్నారు. కింద బావులు ఉంటాయన్నమాట, దానికి మోటార్ ఆన్ చేసామంటే ఈ కోనేరు మొత్తం వాటర్ ఫుల్ అయిపోతాయి అన్నమాట. అది క్లీనింగ్ జరుగుతూ ఉంది. ఇంక ఈ మధ్యలో కూడా ఒక చిన్న స్టాచ్యూ లాగా ఊరికే వెంకటేశ్వర స్వామిది ఒకటి పెట్టారు, ఒక చిన్న డెకార్ ఐటమ్ లాగా. అందరూ వచ్చి ఊరికే అలా ఫొటోస్ తీస్తారు. అక్కడ వచ్చేసి హోమాలు జరుగుతాయి అన్నమాట. ఇంక ఇది మెయిన్ టెంపుల్, ఇది టెంపుల్కి లెఫ్ట్లో ఉంటుంది. ఇప్పుడు రైట్కి వెళ్దాము. రైట్కి వెళ్తే ఇక్కడ దేవుడికి రోజు పూజ చేస్తారు ఉభయద కర్తలతోటి. ఇది వచ్చేసి వాహనశాల అనమాట, అక్కడ వాహనాలన్నీ అక్కడే ఉంచుతారనమాట పూజ అయిపోయిన తర్వాత. ఇది ఒక చిన్న బృందావనం లాగా, మొత్తం తులసి చెట్లు పూల చెట్లు ఉంటాయన్నమాట.
దేవుడికి తులసి మాలలు అలాంటివన్నీ ఇక్కడి నుంచే కోసి పెడతారు. ఇంకా నైట్కి ఇది జరిగిందనమాట ధ్వజారోహణం అనేసి. మనం ఇప్పుడు ఫంక్షన్స్ ఏదైనా చేస్తే మనం ఒక ఇన్విటేషన్ ఎట్లా ఇస్తామో ఇలా గరుత్మంతునికి మనం ఒక ఇన్విటేషన్ ఇచ్చినట్టు మా గరుత్మంతుడు వచ్చేసి ఇంక ఇలా దేవుళ్ళందరికీ గరుడపటం అంటారు. దేవుళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చి అందరూ ఇక్కడికి వచ్చి ఈ 9 డేస్ ఇక్కడుండి ఇలా ఎలా జరుగుతున్నాయో చూసి అందరినీ ఆనందింపజేయాలి అనేసి అలా ఇది చేస్తారనమాట. అది అలా హ్యాంగ్ చేసి ప్రసాదాలు ఇస్తారు. ఇస్తే అవి తింటే అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ పోతాయి. ప్రెగ్నెన్సీస్ అవన్నీ రావడం అలా చాలా కేసెస్ కూడా జరిగాయి. సో నమ్మచ్చు మనం బాగా వెంకటేశ్వర. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ పెద్ద శేషవాహనం చిన్న శేషవాహనం జరిగింది. నిన్న నైట్ వచ్చేసి హంసవాహనం ఇది డే 3 జరిగిందనమాట. ఇంక ఇలా అందరూ డ్రై ఫ్రూట్స్ అలా ప్లేట్లో పెట్టుకొని వచ్చి ఇలా ఇస్తే వాళ్ళు నైవేద్యం పెట్టి మనకు కొన్ని ఇస్తారు. ఫ్లవర్స్ కూడా అట్లానే ఇస్తారు. ఇంకా మనం తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడమే అనమాట. ఇంకా నైట్ ఇలా జరిగింది. సో మీకు ఇది చూపిస్తున్నాను. ఇలా డే 3 అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు మా మమ్మీ వాళ్ళది పూజ ఉండేసరికి ఇలా మేమందరం కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇది అనమాట ఫుల్ వ్లాగ్. ఇంకా ఏం జరిగిందో నెక్స్ట్ నేను చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్రోట్ కొంచెం ప్రాబ్లమ్గా ఉంది, హెల్త్ ఇష్యూగా ఉంది. సో థ్రోట్ అలా ఉందన్నమాట, వాయిస్ చేంజ్ అయింది. ఇగ్నోర్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.